అందరికీ నమస్కారం అండి. మనకి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్‌కి సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్ అనగా ఈ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ వారు సిఎస్సిలో ఫామ్ 1 అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్టీఈకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ 1లో ఉంటాయి. సో ఈ ఫామ్ 1 అనేది మనం సిఎస్సి సైట్లో ఫిలప్ చేయాలి. సో ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్. ముందుగా మనం సిఎస్ఈ డాట్ siese.ap.gov.in అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పైన మీకు రైట్ కార్నర్లో లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ లాగిన్ తర్వాత మీకు ఇక్కడ మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వాలండి. అంటే మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది. లాగిన్ ఐడి వచ్చేసరికి మీ స్కూల్ డైస్ కోడ్ అవుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి మీరు స్కూల్ అటెండెన్స్ యాప్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చేస్తున్నారో దాన్ని ఇచ్చేసి మనం కింద క్యాప్ చేసేసి సైన్ ఇన్ అయితే సైట్ లోపలికి ఎంటర్ అవుతాము. మనం క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత సైట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. మీకు హోము, సర్వీసెస్, సేల్ బుక్స్, సర్వీసెస్, రిపోర్ట్స్ ఈ విధంగా. అయితే మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ అనేది క్లిక్ చేయండి. ఈ సర్వీసెస్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ప్రైవేట్ స్కూల్ టీచర్ ఎడిషన్, స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, సిసిఈ మార్క్స్ ఎంట్రీ, స్టూడెంట్ వైజ్ సిసిఈ మార్క్స్ రిపోర్టు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం లాస్ట్లో ఫామ్ 1 స్కూల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి. ఈ ఫామ్ 1 స్కూల్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేయాలి. ఈ ఫామ్ స్కూల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కూల్ రిజిస్ట్రేషన్ అని మీకు ఫామ్ డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ మీకు చూడండి, స్కూల్ డీటెయిల్స్ వాటి ఫిలప్ చేయాలి. తర్వాత దాంట్లోనే జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత నేచర్ అండ్ ఏరియా ఆఫ్ స్కూల్, తర్వాత ఎన్రోల్మెంట్ స్టేటస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అండ్ శానిటరీ కండిషన్స్, అదర్ ఫెసిలిటీసు, పర్టికులర్స్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్, తర్వాత కరికులం అండ్ సిలబస్, తర్వాత స్కూల్ ఫీజు పర్ యానం, అదేవిధంగా నైబర్హుడ్ ఏరియా, అదేవిధంగా డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది మనం. సో పైన అన్ని ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్లో డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మనం ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ కానీ, స్కూల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఏదైనా సరే మనకు 1 by 1 చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్కూల్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ సేవ్ చేసిన తర్వాతనే మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ కే వరకు మొత్తం ఆల్ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి చేయాలి. పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఇది ఈ నెల 31 వరకు టైం ఉందని చెప్పి చెబుతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్. మీరు ఈ ఇన్ఫర్మేషన్ కొట్టిన తర్వాత రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ అనేది మీరు ఇన్ఫర్మేషన్ చేసుకోవడానికి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అనేది ఓపెన్ చేసి అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. ఓకే, థ్యాంక్ యూ.